కిరణ్ గారు, నేను ఇక్కడ దగ్గరలో మనకి ఈ కిరణ్ గారు మీరు మీరు ఈ ఒక్కరే పోస్ట్ ఉంటున్నారా లేకపోతే కూర్చుంటారు ఫ్యామిలీతో ఆర్మీ పాటు? వాళ్ళు. ఓకే, చెప్పండి చెప్పండి. లేదు, నేను ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఉంటారండి. యాక్చువల్ గా మాది ఈస్ట్ గోదావరి. ఓకే నేను హైదరాబాద్ లో సెటిల్డ్ అనమాట. ఓకే. సో ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను మీరు 10 years నుంచి ఉంటున్నానండి ఇక్కడ. ఎన్ని ఇయర్స్ అండి? 10 years అండి. ఓకే, 10 years నుంచి ఉంటున్నారు. సో అవునండి, అవును. సింగిల్ గానే ఉంటున్నారా? అంటే మనకు దగ్గర తెలిసిన వాళ్ళు లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మీతో పాటు ఉన్నారా అక్కడ? అంటే జస్ట్ ఇప్పుడే చాలా మంది వెళ్ళిపోరు మనకి ఇక్కడ దగ్గరలో. నేను చూపిస్తాను మీకు, అందుకే వెళ్తున్నా. ఓకే ఓకే. మనం లైవ్ లో ఉండగానే ఒక బెంగళూరు అతను కలిసి వెళ్ళాడు. మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇట్లా తిరుగుతూ ఉంటారు. సో ఓకే. సో చాలా మంది ఉంటారండి ఇక్కడ మనకి. సో అరౌండ్ ఎంతమంది ఉంటారండి మన తెలుగు వాళ్ళు కానీ లేకపోతే మన ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు? అప్పుడప్పుడు మీరు మాట్లాడుకోవడం తెలుస్తూ ఉంటుంది కాబట్టి సో ఎంతమంది ఉండొచ్చు అంట? ఒక 50,000 ఉంటారండి. ఓ 50,000, చాలా ఐడియా ప్రకారం. ఓకే ఓకే. అండ్ 10 ఏళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు ఐడియా ఉండి ఉంటుంది. అవునండి. ఓకే ఓకే. అంటే మీరు ఈ మాట్లాడుకున్న మధ్య ఇంకా అప్పుడు ఎప్పుడైతే October 7 వార్ స్టార్ట్ అయిన తర్వాత ఓకే ఈ పాలస్తీని వాళ్ళని ఇక్కడికి రాకుండా బ్యాన్ చేశారండి. అప్పుడు కన్స్ట్రక్షన్ కానీ, లేబర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇండియన్స్ ఎక్కువ వస్తారండి, నార్త్ ఇండియన్స్. ఓకే ఓకే. అంటే ఆ యుద్ధం సమయంలో మొత్తం గుజరాత్, సో మన సైడ్ నుంచి బీహార్ కానీ వీళ్ళు ఎక్కువ వస్తారు. అవునండి, అవును. ఓకే. ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మనం దగ్గరలో ఉన్నాను. ఓకే. మనకి ఇక్కడ అంతా శాలరీస్ అంతా ట్రాన్సాక్షన్స్ అంతా పోస్ట్ ఆఫీస్ ద్వారా జరుగుతాయండి. ఓకే. పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్నాను. రైట్. మొత్తానికి రాజు గారు మనకి ఏఎన్ఎం ఛానల్లో కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఆ దేశంలో ఎలా ఉందో చూపిస్తున్నారు. సో అదే ప్రాంతంలో 1 kilometer దూరంలో బాంబు పట్టడం వాళ్ళు చాలా ఈజీగా తీసుకోవడం అనేది ఇక్కడ నుంచి ఒక రకంగా మంచి అని చెప్పొచ్చు. ఎందుకంటే మేము బాధపడుతుంటాం, భయపడుతూ ఉంటాం, కానీ మీరు చాలా రిలాక్స్గా ఉన్నారు ఒక రకంగా. అసలు మీరు చెప్తాం కదండి, ఇక్కడ ఏమి ఉండదు. మనకి ఛానల్స్ ద్వారా కొంచెం ఇబ్బంది పెట్టేసారు తప్పించి ఏముండదండి. ఇదిగోండి ఇక్కడ ఉంటది, ఇదంతా బాంబ్ షెల్టర్ అనమాట. ఇలాంటి ఆర్మీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఓకే. ఇది పోస్ట్ ఆఫీస్. మనకి మనం లైవ్ లో పెట్టినా ఏమి అనడం కానీ అట్లా ఏమి ఉండదు. సో అంటే ఇజ్రాయెల్లో సాధారణంగా మనం వింటూ ఇజ్రాయెల్ అనగానే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనో లేకపోతే అనేవి అక్కడ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోవడం ఇలాంటి వింటూ ఉంటాం, కానీ అట్లాంటి పరిస్థితులు ఏమన్నా అంటారు? అంటే ప్రొబేటెడ్ ఏరియాలోకి వెళ్తే ఎక్కడికైనా ఇబ్బంది కదండి. అట్లా అనమాట అండి. ప్రొబేటెడ్ ఏరియాలో మనం తీయొద్దు అంటారు, వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. కనబదంతా కామన్ అండి. ఓకే ఓకే ఓకే. ఒక్క నిమిషం అండి, ఇక్కడ లోపల ఉంటారు. కిరణ్ గారు ఏమంటున్నారు, మీరేం అడిగారు? నేను మామూలుగా అడిగాను, ఇక్కడ లోపల ఉంటదండి షెల్టరు. ఓకే. ఇక్కడ లోపల ఉన్న వాళ్ళంతా ఇక్కడికి వస్తారు, ఇక్కడ ఉంటారు. ఓకే. ఒకవేళ ఏమైనా మీకు అలా ఎవరైనా అడిగితే ఇండియన్ టెలివిజన్ చెప్తారు. ఓకే ఓకే. ఏమైనా మనకి ఇబ్బంది అయితే దగ్గర కాడికి వెళ్ళి వెంటనే చెప్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. చెప్పడం ఏముండదండి ఇంకా. ఓకే. ఇప్పుడు సైరన్ రాగానే ఆటోమేటిక్ ఎక్కడ మనకి షెల్టర్ ఉందో అక్కడికి వెళ్ళిపోవచ్చు. సో ప్రస్తుతానికి కూడా ఇప్పుడు ఇదే అలర్ట్ తో అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమాండర్స్ లేకపోతే వీళ్ళందరూ అలర్ట్ గానే ఉన్నారా? 24 hours into 7 అండి. ఇంకా మీకు ఎప్పుడు తిరుగుతూనే ఉంటారు. ఇది మనకి ఇంటికాడ ఆటోలు తిరుగుతారు హైదరాబాద్ లో. ఇప్పుడనే కాకుండా యుద్ధం ఆగిన తర్వాత కూడా ఇలాంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే యుద్ధం కాబట్టి ఇట్లాంటి కనిపించడం రోడ్డు మీద ఉందంటారు? యుద్ధం అని కాదండి, మామూలుగా కూడా ఇక్కడ పోలీసులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, పెట్రోలింగ్. ఓకే. గ్యాప్ ఉండదండి. మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తాను చూడండి. ఎక్కడైనా చిన్న కాల్ జారి పడి ఎవరైనా హోల్డేజ్ పడ్డారనుకోండి, ఒకవేళ బై మిస్టేక్ యాక్సిడెంట్ అనుకుందాం, చిమించుగా 10-15 అంబులెన్స్ వస్తాయండి. ఓకే. సో వ్యవస్థ అంత వేగంగా పనిచేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఏదన్నా కాల్ ఇరిగింది అనుకో, దానికి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా కళ్ళకి, తలకి, అన్ని సిస్టమ్స్ వచ్చేస్తారు. ఓకే ఓకే. సో ఇక్కడ మీకు 24 hours into 7 ఎప్పుడు పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది.